So, hello friends, name me Hemant. So, recently June 14th, the Studio Mappa completed its 10-year span and happy 10th anniversary to one of the greatest studios in modern times, Studio Mappa. ఇవాళ మనం స్టూడియో మాపా ప్రొడ్యూస్ చేసిన టాప్ 10 బెస్ట్ యానిమేస్ని మనం ఇవాళ చూడబోతున్నాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ యానిమ్ స్కైని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా మరిన్ని వీడియోస్ నోటిఫై చేయడానికి నోటిఫికేషన్ బటన్ తప్పకుండా క్లిక్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అండ్ రాక్ అండ్ రోల్. నెంబర్ 10 బనానా ఫిష్. 俺が銃を持ち腕を磨くようになったのはそうしなきゃ生きていけなかったからだ。銃なんか持たずに生きていけるならそれに越したことはない。బనానా ఫిష్ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ యానిమ్. ఈ సిరీస్ స్టోరీ మొత్తం కూడా న్యూయార్క్ లో యాష్ అనే ఒక స్ట్రీట్ గ్యాంగ్ లీడర్ అనుకోకుండా ఒక గాయపడిన వ్యక్తిని మీట్ అవుతుందో స్టార్ట్ అవుతుంది. అతను చనిపోయే ముందు బనానా ఫిష్ అని చెప్పి చనిపోతాడు. అండ్ యాష్ ఈ బనానా ఫిష్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ బనానా ఫిష్ సిరీస్ లో క్రైమ్ యాక్టివిటీస్ లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, సెక్స్ స్లేవ్స్, గ్యాంగ్ వార్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఈ యానిమ్ మోస్ట్లీ 18+ కంటెంట్ అనే చెప్పాలి. కాన్స్టెంట్ స్టోరీ లైన్, క్రేజీ యాక్షన్ సీక్వెన్స్, సింపుల్ యానిమేషన్ తో బనానా ఫిష్ అందరినీ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే చాలా చక్కగా అట్రాక్ట్ చేసుకుంది. యాష్ ఈ బనానా ఫిష్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడో తెలుసుకోవాలంటే బనానా ఫిష్ చూడాల్సింది. たとえ嫌なことでも思ったことを言えるのが本当の友達だと思ったから君を傷つけるつもりはなかったんだ。నెంబర్ 9 జాంబీల్యాండ్ సాగా. いい女にはなれんな。あたしらゾンビやし。あれなんこれ。మనలో చాలా మంది ఫేమస్ ఐడల్స్ అవ్వాలని చెప్పి కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కళ నెరవేరకుండానే చనిపోయినా కూడా ఆ కళ నెరవేరితే వింతగా ఉంది కదా వినటానికి. ఈ సిరీస్ లో సకురా మినాతో అనే అమ్మాయి ఐడల్ అవడం తన లైఫ్ అంబిషన్ గా పెట్టుకుంటుంది. కానీ ఐడల్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో చనిపోతుంది. 10 years తర్వాత జాంబీ ఐడల్ గ్రూప్ ని క్రియేట్ చేయాలని లైఫ్ అంబిషన్ తో కొతారో అనే వ్యక్తి సకురా ఇంకా జపనీస్ హిస్టరీలోని లెజెండరీ గోల్స్ ని తిరిగి జాంబీస్ గా లైఫ్ క్రియేట్ చేస్తాడు. ఈ జాంబీ గోల్స్ ఐడల్స్ ఎలా అయ్యారో తెలుసుకోవాలంటే జాంబీల్యాండ్ సాగా చూడాల్సిందే. వన్ హెల్ ఆఫ్ క్యారెక్టర్ డిజైనింగ్, ఫైన్ ర్యాపింగ్స్ ఆఫ్ మ్యూజిక్, క్వాలిటీ యానిమేషన్ తో స్టూడియో మాపా హస్ డన్ వెల్ ఇన్ ఇట్స్ పార్ట్.そんなんではいそうですかってなるかバカ。ハンドル握って死んだ私がゾンビのアイドルだ。アホかお前みたいに言いなりが。నెంబర్ 8 ఇనుయాషికి. 彼を殺してしまうかもしれない。君の友達よ。それでもヒロはもうあいつはもうヒロじゃない。ఇనుయాషికి ఒక బాడీ హారర్ సైఫై జోనర్ యానిమ్. బేసికలీ ఈ సిరీస్ లో ఎక్కువ వైలెంట్ కంటెంట్ ఉండటం వల్ల సైనిన్ మాంగాగా డెమోగ్రాఫ్ చేశారు. ఈ సిరీస్ లో యునియాష్కి అనే ఓల్డ్ మ్యాన్, హీరో అనే ఒక టీనేజ్ బాయ్ అనుకోకుండా ఒక యూఎఫ్ఓ క్రాష్ లో చనిపోతారు. కానీ ఇంటెలిజెంట్ స్పీసెస్ ని చంపకూడదు అనే ఉద్దేశంతో ఆ యూఎఫ్ఓలోని ఏలియన్స్ వాళ్ళిద్దరు బాడీస్ ని స్పెషల్ మెకానికల్ బాడీస్ తో రిప్లేస్ చేస్తారు. స్పెషల్ బాడీ పవర్స్ ని యునియాష్కి మంచికి ఉపయోగిస్తాడు. బట్ హీరో ఈ పవర్ తో ఒక సైకోపాతిక్ కిల్లర్ గా మారతాడు. ఈ సిరీస్ లో 2 డిఫరెంట్ బిజార్ పర్సనాలిటీస్ ని బ్యూటిఫుల్ గా ఇటరేట్ చేశారు. వెల్ రిటర్న్ ప్లాట్, హై టెన్సివ్ సీన్స్, టెరిఫిక్ యానిమేషన్ తో స్టూడియో మాపా యానిమ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో అని ప్రూవ్ చేశారు. సో ఇనుయాషికా హీరో మధ్య క్లాషెస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఇనుయాషికా చూడాల్సిందే. నెంబర్ 7 కాకెగురి. そんなリスクをかけた真剣勝負。想像するだけでたぎってしまいます。ఈ యానిమ్ పేరు ఎప్పుడు వినలేదు కదా. కాకెగురి ఈజ్ కంప్లీట్లీ అబౌట్ గ్యాంబ్లింగ్ అండ్ ఏ బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాలి. స్టోరీ మొత్తం కూడా జపాన్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అకాడమీ అయిన హక్యో అకాడమీలో జరుగుతుంది. ఈ అకాడమీలో గ్యాంబ్లింగ్ ద్వారా ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది నడుస్తుంది. మన ప్రొటోజనిస్ట్ యుమెకో అక్కడికి కొత్తగా వచ్చిన ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్. ఇన్నోసెంట్ గా కనిపించినప్పటికీ కూడా షీ హ్యాస్ ఎ సీరియస్ సైకాటిక్ ఎడిక్షన్ టు గ్యాంబ్లింగ్. తనకున్న ఈ గ్యాంబ్లింగ్ థ్రిల్ వల్ల యుమెకో అకాడమీలోనే పవర్ఫుల్ స్టూడెంట్స్ కి ఇంకా అక్కడ ఉన్న సిస్టమ్కి కూడా ఒక సీరియస్ థ్రెట్ లా మారుతుంది. ఇక ఈ యానిమేలోని ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్, ఇలస్ట్రేషన్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఇంటెన్స్ సైకలాజికల్ బ్యాటిల్స్, మ్యానిపులేషన్ ఆఫ్ ఎమోషన్స్, వేరియేషన్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్స్ తో కాకెగురి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమ్ ప్రొడ్యూస్డ్ బై స్టూడియో మాపా. టిక్ టాక్ లో ఈ యానిమే మీద ఒక ఫేమస్ కంపైలేషన్ కూడా ఉంది. అండ్ మీకు ఈ కంపైలేషన్ గురించి తెలియకపోతే డిస్క్రిప్షన్ లో ఎగ్జాంపుల్ కింద ఒక చిన్న వీడియోకి లింక్ ఇచ్చాను. 私とユメコのチップの額が入れ替わるってわけ。こんなに見事に騙されてくれるとはね。నెంబర్ 6 రేజ్ ఆఫ్ బహామత్.
2014లో రిలీజ్ అయిన ది మోస్ట్ అండర్ రేటెడ్ యానిమ్ రేజ్ ఆఫ్ బహముత్. ఈ యానిమే ఒక యాక్షన్ డార్క్ ఫ్యాంటసీ జానరీ యానిమ్. ఈ సిరీస్ లో మిస్ట్రేషియా అనే మ్యాజికల్ వరల్డ్ లో హ్యూమన్స్, గాడ్స్, డీమన్స్ అందరూ కలిసిగట్టుగా నివసిస్తారు. అదే వరల్డ్ లో గాడ్స్ అండ్ డీమన్స్ కలిసి ఎన్నో ఏళ్ల క్రితం బహముత్ అనే ఒక డ్రాగన్ ని సీల్ చేసి 2 కీస్ కింద డివైడ్ చేసి ఒక కీ ఏమో గాడ్స్ కి, ఇంకో కీ ఏమో డీమన్స్ కి సెపరేట్ చేస్తారు. బట్ ఆమిరా అనే డీమన్ హైబ్రిడ్ అమ్మాయి గాడ్ కీ ని దొంగిలించడంతో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ 2 సీజన్స్, బట్ సీజన్ 2 లో కంప్లీట్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ స్టోరీ లైన్ రన్ అవుతుంది. ఫైన్ క్యారెక్టర్స్ విత్ బ్యూటిఫుల్ యానిమేషన్, వెల్ రిటర్న్ ప్లాట్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టూడియో మాపా ప్రొడ్యూస్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యానిమ్ ఎవర్. 見てみな、星が綺麗だぜ。本当だ、綺麗。నెంబర్ 5 యూరి ఆన్ ఐస్. 何も考えなくていいおまじない。明日はユーリが一番好きだって言い切れるスケートを見せてね。మీకు ఇనాజుమా 11 హైక్యూ లాంటి స్పోర్ట్స్ జోనర్ యానిమ్స్ ఇష్టమైతే యూ మస్ట్ డెఫినెట్లీ ట్రై యూరి ఆన్ ఐస్. బేసికల్లీ యూరి ఆన్ ఐస్ ఒక ఫిగర్ స్కేటింగ్ స్పోర్ట్స్ జోనర్ యానిమ్, బట్ ఇన్ మై వ్యూ ఇట్స్ స్లైస్ ఆఫ్ లైఫ్ జోనర్ యానిమ్. ఈ సిరీస్ లో ప్రొఫెషనల్ అథ్లెట్స్ వాళ్ళ హార్ట్ అండ్ సోల్స్ ని పోర్ చేసి స్పోర్ట్స్ మీద ఎంత డెడికేషన్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారో యాక్యురేట్ గా డిస్క్రైబ్ చేశారు. స్టోరీ మొత్తం కూడా యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల స్కేటింగ్ నుంచి డ్రాప్ అవ్వాలి అనుకున్న యూరి అండ్ తన ఇన్స్పిరేషనల్ ఐడల్ అయిన విక్టర్ మధ్య రివాల్వ్ అవుతుంది. It shows how we can develop our characters and personality. Well choreographed skating scenes with beautiful anime graphics, glorious animation with some fantastic nice openings తో Studio Mappa made Yuri on Ice one of the most popular anime in recent times. ఈ సిరీస్ లో కొన్ని homosexual awkward scenes కూడా ఉన్నాయి అండ్ వాటి మీద చాలా కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి, బట్ ఇన్ మై వ్యూ ఇట్స్ a pure love and relationship bonding. నెంబర్ 4 Terror in Resonance.もう何も謝らなくていい。いいんだ。リサのせいじゃない。స్టూడియో మాపా డైరెక్ట్ చేసిన ది బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ టెర్రర్ అండ్ రెసొనెన్స్. టెర్రర్ అండ్ రెసొనెన్స్ is the first original work from Studio Mappa and it is not based on any manga or light novel sources. ఈ సిరీస్ లో 9, 12 అనే ఇద్దరు బ్రిలియంట్ హై స్కూలర్స్ టోక్యో సిటీ మొత్తాన్ని బాంబ్ బ్లాస్ట్లతో గడగడలాడిస్తారు అండ్ వాళ్ళు జపనీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తారు. డిటెక్టివ్ కెంజిరో ఈ బాంబ్ బ్లాస్ట్ ని అండ్ 9, 12 ఇచ్చే హింట్స్ ని ఎలా సాల్వ్ చేస్తాడో తెలుసుకోవాలంటే టెర్రర్ అండ్ రెసొనెన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. వెల్ రిటర్న్ ప్లాట్, ట్విస్ట్స్, టర్న్స్ అండ్ క్లిఫ్ హ్యాంగర్స్ తో స్టూడియో మాపా క్రియేట్ చేసిన ది బెస్ట్ సైకలాజికల్ అవుట్కమ్ టెర్రర్ అండ్ రెసొనెన్స్. この世界をみんな壊しちゃうの？ Number 3 Dororo. It took 60 years to remake this anime masterpiece and finally the credit goes to none other than the modern great Studio Mappa. Dororo ఒక హిస్టారికల్ యాక్షన్ డార్క్ ఫ్యాంటసీ యానిమ్. ఈ సిరీస్ లో ఒక సామురై తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తనకు అప్పుడే పుట్టిన బిడ్డను డీమన్స్ కి సాక్రిఫైస్ చేస్తాడు. యాజ్ ఎ రిజల్ట్ గా ఆ పిల్లవాడి బాడీ పార్ట్స్ అన్ని కూడా డీమన్స్ తీసేసుకుంటాయి. కానీ ఆ పిల్లవాడు ఎదిగి పోగొట్టుకున్న తన బాడీ పార్ట్స్ ని డీమన్స్ దగ్గర నుంచి రికవర్ చేయడమే తన మిషన్ గా పెట్టుకుంటాడు. యూనిక్ స్టోరీ లైన్, అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఓపెనింగ్, మాంగాను మించిన మోడర్న్ ఆర్ట్, వెల్ అడ్వాన్స్డ్ యానిమేషన్ అండ్ హైలీ డెవలప్డ్ క్యారెక్టర్స్ తో డోరోరో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఫ్రమ్ మాపా. ఈ యానిమ్ మనకు హై సెన్స్ ఆఫ్ మొరాలిటీని టీచ్ చేస్తుంది, పర్టికులర్ గా లైఫ్ గురించి. ఇట్ టీచర్స్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీ వన్. నెంబర్ 2 అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 పార్ట్ 1. お前らが大事だからだ。他の誰よりも。だから長生きしてほしい。కొంచెం పైన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. డోంట్ గెట్ మీ రాంగ్, వీ లవ్ అటాక్ ఆన్ టైటన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఇట్. అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 మొత్తం కూడా రిటర్న్ ఆఫ్ షిగన్సినా ఆర్క్ కంటిన్యూషన్ అయిన మార్లే ఆర్క్ అండ్ వార్ ఫర్ ప్యారడైస్ ఆర్క్ లో జరుగుతుంది. ఆల్రెడీ అటాక్ ఆన్ టైటన్ యానిమ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లెజెండరీ యానిమ్. వర్క్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల అటాక్ ఆన్ టైటన్ యానిమేషన్
స్టూడియో విట్ నుండి స్టూడియో మాపాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ స్టూడియో మాపా డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఇట్స్ యానిమేషన్. మనం జనరల్ గా హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ ప్రిఫర్ చేస్తాం, బట్ స్టూడియో మాపా డిఫరెంట్ గా CGI యానిమేషన్ తో ఎక్సలెంట్ గా ప్రొడ్యూస్ చేశారు. ఫైన్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎస్టానిషింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సమ్ టెరిఫిక్ CGI యూసేజ్ తో అటాక్ ఆన్ టైటాన్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైన్ యానిమ్ ప్రొడ్యూస్డ్ బై స్టూడియో మాపా. ఈ యానిమేని చాలా మంది క్రిటిసైజ్ చేశారు, బట్ ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఫ్రమ్ మాపా. నెంబర్ 1 జుజుట్సు కైజెన్. いやまあ怖かったんだけどさ、知ってた？人ってマジで死ぬんだよ。は？だったらせめて自分が知ってる人くらいは正しく死んでほしいって思うんだ。ఏం చెప్పగలం ఈ యానిమ్ గురించి. రీసెంట్ గా రిలీజ్ అయిన ది బెస్ట్, వెల్ రిసీవ్డ్, పాపులర్ అండ్ కూల్ యానిమ్ జుజుట్సు కైజెన్. స్టోరీ మొత్తం కూడా యూజీ అనే హై స్కూల్ బాయ్ కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల కింగ్ ఆఫ్ ద కర్సెస్ ర్యూమాన్ సుకునా అనే కర్స్డ్ స్పిరిట్ కి హోస్ట్ అవుతాడు. అండ్ సుకునాని అంతం చేయడానికి యూజీ జుజుట్సు సోర్సరస్ అనే సీక్రెట్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతాడు. జుజుట్సు కైజెన్ స్టోరీ మొత్తం కూడా కర్సెస్ అండ్ వాటిని అంతం చేసే జుజుట్సు సోర్సరస్ తో రన్ అవుతుంది. జుజుట్సు కైజెన్ హ్యాస్ ఆల్ టైప్ ఆఫ్ షోనన్ ట్రోప్స్ విత్ ఎవ్రీ జోనర్ క్యారీడ్ అవుట్ వెల్. ఎలక్ట్రిఫైయింగ్ స్టోరీ లైన్, లీడ్ క్యారెక్టర్స్ ప్రోగ్రెషన్, కాంప్లెక్స్ డిజైన్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ విత్ బ్లిస్టరింగ్ ఫైట్స్, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా ఒక ఫన్ ఎన్విరాన్మెంట్ లో క్యారీ అవటం విశేషం. జుజుట్సు కైజెన్ హారర్ ఎలిమెంట్స్ ని బియాండ్ ద బౌండరీ ఆఫ్ మాన్స్టర్ డిజైన్స్ కి తీసుకువెళ్ళింది. ఇలాంటి టిపికల్ షోనన్ ట్రోప్స్ ఎగ్జిక్యూషన్ లో స్టూడియో మాపా పాజిటివ్ అక్లైమ్స్ ని రిసీవ్ చేసుకుంది. అండ్ ఫైనల్ గా స్టూడియో మాపా ప్రొడ్యూస్ చేసిన టాప్ అండ్ గాడ్ టైర్ యానిమేషన్ జుజుట్సు కైజెన్. సో దట్స్ మై టాప్ 10 లిస్ట్ ఆఫ్ మాపా యానిమేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ మీ టాప్ 10 లిస్ట్ ని తప్పకుండా కమెంట్ చేయండి. కీప్ వాచింగ్ us. See you next time.